ద లార్డ్. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం. యెహోవా నా దేవా, నేను నీ శరణు చొచ్చియున్నాను. నన్ను తరుము వారి చేతుల నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానంగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణము నేలకు అణగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదము మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షితుని కదా. యెహోవా, కోపం తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము నణుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేలుకొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొన్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనమును మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లును ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఇంతటితో కీర్తన గ్రంథం 7వ అధ్యాయం సమాప్తం.